మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ దీనత్వాన్ని కలిగి సన్నిధికి వస్తున్నాం. ప్రేమించి నూతనమైన దినాన్నించి ఉదయకాల సమయంలో మిమ్మల్ని వచ్చిన సత్యాన్ని లోకానికి గ్రహించుకుంటుగా వచ్చిన గతకరమైన అక్కడాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ దీనత్వాన్ని కలిగి మీ సన్నిధికి వస్తున్నాం. నమ్మకమైన దేవుడు అని అడుగు దూపరుచుకొని మీ కనికరాన్ని దేవ కనపరుస్తూ వచ్చినందుకై కనపరుస్తూ ఆరాధిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి ఇరవై కాల సమయంలో మా ప్రియులు దేవ విలాసాలు దయగలిగిన మా తండ్రి వందనములు దేవాలయ గారి గారు దేవ మీరు జ్ఞాపకం చేసుకుని మీ కనికరాన్ని వారిని కనపరిచి బిడ్డల మీద ఆశీర్వదిస్తూ వచ్చి మీ ప్రేమకై వందనములు చెల్లిస్తూ ఆరాధిస్తున్న సమయంలో మా ప్రియులు సహోదరు జాన్ దేవుని సహోదరి ద్రాక్షావళి వారిని ప్రేమించి ప్రయోజనం మాత్రండి వారిని సమకూర్చిన నాటి నుండి నేటి వరకు కూడా మీ కనికరాన్ని వారి అడుగులు కనపరిచి ఆశీర్వదిస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. ప్రయోజనం మాత్రండి ప్రజలు వారిని ఆశీర్వదించి దేవాలయ వారికి ఇచ్చిన ప్రజలను బట్టి మీకు ఎంతో వందనములు జరుగుతండి. ఎంతో వందనములు దైవ వాడలు రూపొచ్చుకొని వారిని భద్రపరిచి మీ ప్రేమను బట్టి గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. ప్రత్యేకంగా దైవ తండ్రి వారి యొక్క కుటుంబ జీవితాన్ని దేవ నూతన సంవత్సరంలో ప్రవేశం చేస్తూ వచ్చిన ఆరాధిస్తున్నా. 10 సంవత్సరాల్లో ఎంతో కనికరము దయా వాత్సల్యతలు మీరు కనపరిచి దయగలిగిన దేవ మరి ఒక నూతన సంవత్సరంలో వారి కుటుంబ జీవితాన్ని ప్రవేశింపజేస్తూ వచ్చిన మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఆత్మీయ జీవిత యాత్రలో వెళ్ళుచూ వచ్చిన సందర్భాలు పరిస్థితులు అన్నిట్లో కూడా బిడ్డలను ఆదుకొని దయగల తండ్రి మీ మార్గాల్లో వారిని కొనసాగింపు చేస్తూ వచ్చిన మీ ప్రేమకై గణపరుస్తూ ఆరాధిస్తూ దీనత్వాన్ని కలిగి మీ సన్నిధికి వస్తున్నాం. దయగలిగిన మా తండ్రి ప్రదైన సందర్భాన్ని పురస్కరించుకొని సంఘంగా సమాజంగా కలిసి ఏకముగా మీ నామమును గొప్ప చేయనట్లుగా మేస్తూ వచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీ స్తోత్రాలు. దయగల దేవ ఎంతో దయగలవాడవని దేవ నమ్మకస్తుడువని యథార్థవంతుడువని మేలు చేయుటకు ఆనందించువాడవని మీరు రుజువుపరుచుకొని బిడ్డలు మీరు భద్రపరిచిన ఈ ప్రేమను బట్టి హృదయమార మిమ్మల్ని గణపరుస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. చిత్తానుసరణ పాటలు దయచేయము, తగిన ప్రతి లేఖనాన్ని కూడా మీరు అందించి నూతనపరచుము. దయగలిగిన మా తండ్రి సంకల్పంలో వారిని వైపు ఆకర్షించుకొని మహిమ పొందము. మీ దయగల నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ మీ నిత్య నిబంధన రక్తప్రోక్షణ మమ్మల్ని తెచ్చుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. స్తోత్రించి కీర్తించేదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లసించము హల్లెలూయా. రండి రండి. పాఠ సంఖ్య 200. పెద్ద క్రొత్త పుస్తకాల్లో చెప్పండి. క్రొత్త పుస్తకాల్లో ఎంత? 237. 238. పాత పుస్తకాల్లో 236. 238, 236. స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లసింతుము హల్లెలూయా. గడచిన కాలములా కంటి పాపవలే, గడచిన కాలములా కంటి పాపవలే కాచమే ప్రభు నన్ను హల్లెలూయా.
చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా. పాపమును మాపినాడు హల్లెలూయా. మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును మాపినాడు హల్లెలూయా. మన శాపమును మాపినాడు హల్లెలూయా. తన తల్లి వాళ్ళని కనికరించెను మమ్ము. తన తల్లి వాళ్ళని కనికరించెను మమ్ము. ఎన్నతరమ ప్రేమ హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా. తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా. తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్ల ఈవులనిచ్చి ఉల్లాసము సాగును. ఎల్ల ఈవులనిచ్చి ఉల్లాసము సాగును. తల్లగా మనకు హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా. మన వేదన కాలములందు హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా. మన వేదన కాలములందు హల్లెలూయా. నా గురు యేసు మన చెంతనుండాడిలా. నా గురు యేసు మన చెంతనుండాడిలా. చింతలే నీరావు హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. కనులెన్నెన్నో హల్లెలూయా. బహుగా లేచినాను హల్లెలూయా. కనులెన్నెన్నో హల్లెలూయా. బహుగా లేచినాను హల్లెలూయా. నా దివ్యముగా యేసు దివ్యముగా నిలిచి. యేసు దివ్యముగా నిలిచి. వాటిగా వాటి రోజు హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. చేరిన వారినెల్ల
ప్రేమించు యేసు చేరిన వారినెల్లా ప్రేమించు యేసు చేరును కౌగిలిలో హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఆశీర్వాదము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఆశీర్వాదము హల్లెలూయా గరచిన కంటి పాపావలే గరచిన పాలనే కంటి పాపావలే ప్రభువము హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఆశీర్వాదము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఆశీర్వాదము హల్లెలూయా. హిందీ పాట సరే, ఒక పల్లవి పాడతాం. హిందీ పాట పాడున్నారు. సరే, నాకు తెలిసిన పాట. ఈశు తు హో పాడదాం. ఈశు తు హై మహాన్. यीशु तो है महान, मेरे लिए तो है महान. यीशु तो है महान, मेरे लिए सबके लिए प्राण दिया है महान. मेरे लिए सबके लिए प्राण दिया है महान. यीशु तो है महान, मेरे लिए तो है महान. यीशु तो है महान, मेरे लिए तो है महान. उस बात को अपना अर्पण किया जीवन अपना. उस बात को अपना अर्पण किया जीवन अपना. यीशु प्रभु ने हमको अपना बना लिया. यीशु प्रभु ने हमको अपना बना लिया. यीशु तो है महान, मेरे लिए तो है महान. यीशु तो है महान, मेरे लिए तो है
पापों को क्षमा देता है, धर्म को मिलता है, हमको छुड़ाओ पाप से, अब बदला बना दिया, हमको छुड़ाओ पाप से, अब बदला बना दिया। यीशु तो है महान, मेरे लिए तो है महान, यीशु तो है महान, मेरे लिए तो है महान। यीशु बहुत प्यारा है, कोई मेरा सहारा है, यीशु बहुत प्यारा है, कोई मेरा सहारा है। कैसे हमको प्यार जितना प्रभु यीशु ने किया, कैसे हमको प्यार जितना प्रभु यीशु ने किया। यीशु तो है महान, मेरे लिए तो है महान, यीशु तो है ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని చేరి వచ్చిన అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున శుభములు తెలియపరుస్తున్నా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని కలిసి మనం చదువుతాం. నూట 103వ దావీదు కీర్తన, 103వ కీర్తన. నూట 103వ దావీదు కీర్తన మొదటి వచనాన్ని లేక మొదటి 2 వచనాలను అందరం కలిసి చదువుతాం. మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుతాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. తర్వాత 4వ వచనం 3వ లైన్ నుండి, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తించున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు.
మరొక లేఖన భాగాన్ని కూడా మనం చదువుతాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం ఒక మాట మనం చదువుతాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2 వచనాలు మనం చదువుతాం. ఇరవై 21వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. 21వ వచనం, మత్తయి సువార్త 1:21 అందరం కలిసి చదువుతాం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాప నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. చిన్న ప్రార్థన చేస్తాం. వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ఉదయకాల సమయంలో దయగల మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా జీవం కలిగిన పాటల ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. మా ధ్యానిమిత్తమై తీసుకుని వచ్చిన పరిశుద్ధమైన లేఖన భాగాలను బట్టి వందనములు. దీవించండి, ఆశీర్వదించండి. వాటి నా కొరకు మా కొరకు విరిచి పంచిపెట్టండి. మీ లేఖన భాగం విరిచడానికి మీ దాసుని జ్ఞానం చాలదు. వివేకం లేనివాడు, నోటి మాంద్యముల వాడు, బలహీనుడు బలపరచుము. మీ ఆత్మ చేత నింపండి. మీకు ఇష్టమైన పాత్రలు చేసి వినియోగించుకోండి. దయగల తండ్రి, విశ్వాసంతో రిక్తహస్తాలతో మీ దాసుడు మీ సన్నిధికి వచ్చిన బలపరిచి మీ వాక్కును విడుదల చేయండి. లూకా 12:12, అపోస్తుల కార్యములు 6:10, కీర్తన 81:10, 8:1-6-9, నిర్గమ 4:16, హోషోడుతూ దాసుని పక్షాన్ని నెరవేర్చి మహిమ పొందండి. హెబ్రీ 4:12 అందరి పట్ల నెరవేర్చండి. ఈ శబ్దయంత్రం ద్వారా వినేవారిని కూడా మీ వైపు ఆకర్షించుకొని మహిమ పొందండి. అనేకులు మీ రక్షణ తిలకించినట్లుగా కృపదయ చేయండి. మీ దయగల హస్తములకు అప్పగించుకుంటూ మీ మీద ఆధారపడచ్చు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. చదవబడిన లేఖనాలు ప్రభు ఆశీర్వదించి మనందరితో మాట్లాడును గాక. భక్తుడు ఈ మాటలు రాసినట్లుగా 103వ దావీదు కీర్తనలో మొదటి 2 వచనాలు, తర్వాత 4వ వచనం 2వ లైన్లో 2 మాటలు మనం చదివాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎక్కడున్నారు బాబుజీ? ముందే ఉన్నారా? ఓకే. అదే ఆ మైక్ డిస్టెన్స్ కాకుండా సరిగా దాని సౌండ్ కొంచెం తగ్గించి సరిగా పెట్టు. అది మొత్తం మాస్టర్ పెంచామనుకో, అది పెరిగి ఇది పెరిగాడా అయిపోతుంది. దానికి ఉంది కదా ఆప్షన్ తగ్గించడానికి. తగ్గించు, ఇది పెంచు, అప్పుడు కరెక్ట్ ఉంటుంది. సరే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చిన ఈ భాగాన్ని కీర్తనాకారుడు తన వ్యక్తిగతమైన జీవితంలో ప్రభువు తన పక్షాన్ని చేసిన కార్యాలన్నీ కూడా తలపోసుకుంటూ మరి ప్రాణముతోనే చెప్పాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని భక్తుడు తెలియపరుస్తూ వచ్చాడు. కారణం ఏంటి అని అంటే, మరి వ్యక్తిగతంగా తన జీవితంలో, తన జీవిత దినాలన్నిటిలో, తన యాత్రా జీవితంలో ప్రభు తనకు తోడుగా ఉండి తను నడిపింపజేస్తూ వచ్చిన ఉద్దేశాన్ని అంతటినీ కూడా ఎరిగిన వాడై ఈ యాత్రలో ముందుకు సాగుచూ ఉండగా ఆ దేవుడు చేస్తూ వచ్చిన కార్యాలు తలపోసుకుంటూ ఇలాంటి మాటలు చెప్పగలిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. 4వ వచనం 3వ లైన్లో ఏముంది? కరుణా కటాక్షములాన్ని కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము చున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడని వ్రాయబడి ఉంది. ఆ దేవుడు మేలుల వర్షాన్ని కుమ్మరించేవాడు. తన వ్యక్తిగతమైన జీవితంలో
తన ప్రాణానికి ఎంత క్షేమాన్ని దేవుడు కలిగిస్తూ వచ్చాడో అది ఎరిగి ఉన్నప్పుడు దేవుని మహిమపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. అందుకనే కరుణా కటాక్షములు కిరీటంగా ఉంచాడు. దానికి మరో మాట 65 కీర్తనలో మాట మనం ఎరుగుదాం. అక్కడ చెప్పిన మాట 11వ వచనంలో ఉంటుంది, సంవత్సరమును దయా కిరీటముగా నీవు ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు వెదజల్లుచున్నవని రాయబడి ఉంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ఒక సంవత్సరాన్ని తన వ్యక్తిగతమైన జీవితంలో దేవుడు పొడిగింపజేసినప్పుడు ఇలాంటి మాటలన్నీ కూడా తెలియపరుస్తూ వచ్చాడు. పక్షిరాజు యవన వలె నీ యవనం క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయం ఆయన తృప్తిపరచుచున్నాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. వాస్తవంగా మరి బర్త్డేలు లేకుంటే ఏంటి మ్యారేజ్ డేలు ఇవన్నీ వస్తున్నాయనంటే మనం మరి ఏం జరుగుతుందట, అయిపోతుంది ఏంటి కొంచెం పైబడుతుంది అనేది గుర్తించడానికి ఈ మాటలు రాయబడినాయి. అయినప్పటికీ కూడా ప్రేమ కలిగిన దేవుడు తన పక్షాన చేసే కార్యాలు తలపోసుకుంటూ నిజముగా సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు కూడా దేవుడు ఏ కనికరాన్ని తన ఇలా కనుపరిచాడో అది ఎరిగి ఉన్నప్పుడు దేవుని మహిమపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వస్తున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యాలు ఒక మాట రాయడు, ప్రాణముతోనే ఆయన చెప్పాడనంటే మనుషుని యొక్క ప్రాణం చాలా విలువైనది, అది మానవుడు తన జీవితంలో గుర్తించలేని స్థితిలో ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. మనుషుని యొక్క ప్రాణం చాలా విలువైనది. ఆ విలువైనటువంటి దాన్ని గురించి మానవుడు గ్రహించక వ్యక్తిగతంగా జీవితాన్ని ఎంతో నష్టపరుచుకొని కొనసాగుతూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుందో ప్రియులారా. అందుకనే ఆ ప్రియమైన దేవుడు మన ప్రాణం దేవుని దృష్టిలో చాలా విలువైనదిగా దేవుడు ఎంచాడు. ఎంచిన కారణాన్ని బట్టి మన జీవిత దినాలను ఆయన ఏం చేశాడు, ఇప్పుడు పొడిగింప చేశాడు. అందుకే దేవుని వాక్యంలో మాట రాయబడి ఉంది విలాప వాక్యముల్లో. విలాప వాక్యం 3:22 లేక 21:22 మనం చూస్తే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్నవారు, నీవెంతైనా నమ్మదగిన వాడవు, అనుదినం ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది గనక ఏంటంటే మనం ఇంకా నిర్మూలము కాకున్న వారమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. దాన్ని బట్టి ప్రభువును మనం మహిమపరచవలసిన వారమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. సరే, ఇప్పుడు ఈ కీర్తనకారుడు పలికినటువంటి మాటల్లో మొదటి వచనాన్ని మనం చూస్తే ఇలాగ వ్రాయబడినట్టుగా మనం చూడగలం. ఇప్పుడు చదవండి 103వ దావీదు కీర్తన మొదటి వచనాన్ని మళ్ళీ చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున నున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును, ఏ నామమునట, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అనే మాట పలికాడు. ఏంటి ఆయన పరిశుద్ధ నామం? ఆయన నామాన్ని ఎందుకు మరి సన్నతించాలి అనే విషయానికి వస్తే తర్వాత వచనాల్లో ఒక మాట చెప్పాడు. వ్యక్తిగతంగా తన జీవితం ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రియమైన దేవుడు పరిశుద్ధ నామాన్ని ధరించిన వాడు ఈ భూలోకమునకు అరుదించి తన పక్షాన ఏ కార్యాన్ని కావించాడు అనేది భక్తుడు రాసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. 3వ వచనంలో ఏముంది? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములు కుదిర్చేవాడు, సమాధిలో నుండి ప్రాణమును విమోచించేవాడు, విమోచకుడు అనే మాట తెలియపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎందుకు ఇంతగా ఈ వ్యక్తి ప్రభావితుడై దేవుని మహిమపరుస్తూ వచ్చాడంటే ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే దోషములను క్షమించువాడు, సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుండి ప్రాణమును విమోచించేవాడు. అది తన జీవితంలో గుర్తించగలిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఏ నామాన్ని ధరించి ఆయన ఈ భూలోకమును ఖరీదించి ఈ 3 కార్యాలు మన పక్షాన కావించాడు అనేది భక్తుడు రాశాడు. ఏ నామమటది? ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అనే మాట పలికాడు. ఆయన నామమే పరిశుద్ధమైనది, అది పూజింప తగినది అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈ నామాన్ని ధరించినటువంటి దేవుడు మరి ఈ భూలోకంలో ఎట్లా ఉద్భవించాడు అనే విషయానికి వస్తే
మరి క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం ప్రవక్తలు ప్రవచించారు. 7వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ వచనంలో ఒక కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఆ కుమారుడు ప్రాయశ్చిత్త బలిగా చేయబడతాడని 53వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈ లేఖనం మేరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు సుమారుగా 2025 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూలోకంలో ఉద్భవించాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకే లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన ఎట్లా పుట్టాడనే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అందరి జన్మ కాదు ప్రియులారా, ఆయన జన్మ అతీతమైనది, ఇది లేఖనానుసారమైనది. ఆ ప్రియమైన దేవుడు సత్యవంతుడు దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, ఎట్లా పుట్టాడట చదవండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడిన దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఆ మాటను ఆధారం చేసుకుని ఆ ప్రియమైన దేవుడి భూలోకంలో ఉద్భవించినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఎందుకు పరిశుద్ధుడు పుట్టాడు, పరిశుద్ధుడు ఎందుకు వచ్చాడు, అది ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చిన మాట. ఎక్కడది? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చదివాం. ఏం రాయబడింది అక్కడ? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసును పేరు పెట్టబడును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసును పేరు పెట్టబడును అని రాయబడింది. ఈ రోజు సామెతల గ్రంథం 18వ అధ్యాయం ఎవరైనా చదివారా? ఈరోజు తేదీ ఎంత? 18. చదివారు ఎవరైనా? చదివారా? ఏముంది చెప్పండి నాకు ఒక మాట, సరైన మాట చెప్పాలి ఈ వాక్యాన్ని బట్టి. 10వ వచనంలో ఉంటది. 10వ వచనంలో ఏముంది? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును అని రాయబడింది. వాక్యం తరువుగా చదివితే వాక్యం కూడా మన ఎక్కడ రాస్తాడట? ఆయన వాక్యాన్ని ఎక్కడ రాస్తాడట? హృదయముల యందు వాక్యాన్ని ఆయన లిఖిస్తాడట. అందుకనే ఆయన నామమందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి వస్తుందట. ఏంటి వస్తుంది? జీవజల నదులు. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని తరువుగా చదవాలి మనం. అందుకే ఇప్పుడు మహాజ్ఞాని సొలొమోను రాస్తూ వచ్చిన సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా నామమే బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉన్న దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఒక వ్యక్తి సురక్షితమైన స్థితిలో ఉండాలి అంటే ఆ నామం మనకు అవసరమని వ్రాయబడి ఉంది. అందుకే నాడు లోకంలో ప్రతి మానవుని యొక్క స్థితిని చూచినప్పుడు, ఈ సర్వలోక మానవాళిని చూచినప్పుడు మానవుని యొక్క జీవితంలో ఏమి లేదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. నీతి లేనివాడు మానవుడు. అదే కదా, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును అని రాయబడింది. అంటే నాడు లోకంలో మానవుని యొక్క జీవితాన్ని చూస్తే, మానవుని యొక్క విధి విధానాన్ని చూస్తూ వచ్చినప్పుడు నీతిమంతులనే వారి ప్రపంచంలో ఎవరు కూడా కనబడలేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తేటగా వక్కాణిస్తుంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనం చూస్తే ఈ మాట వ్రాయబడి ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చదవండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడు ఎవరు కూడా లేరు. దేవుని వెదకువారు ఎవరు కూడా లేరు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైన దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. మానవుడు నీతిహీనతలో జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చాడు. ఎవరు? నీతిమంతుడు లేడు, ఒక్కరు కూడా లేరు. ఈ ప్రపంచంలో జన్మించిన మానవాళిని చూచినప్పుడు నీతి లేనివాడిగా కనబడుచు వచ్చాడు. దేవాది దేవుడు మానవాళిని చూచినప్పుడు నీతిమంతులు లేరు, ఒక్కరు కూడా లేరని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈనాడు అనేక రకరకాలైన వ్యత్యాసాలతో జీవితాన్ని మానవుడు కలిగినటువంటి వాడు. లోకంలో ఎన్నో రకాలైన వ్యత్యాసాలు ఉన్నాయి. కుల వ్యత్యాసం ఉంది, మతాల వ్యత్యాసం ఉంది. అంత మాత్రమే కాదు, జాతి వ్యత్యాసాలు కనబడుతున్నాయి, దేశ వ్యత్యాసాలు కనబడుతున్నాయి. కానీ మానవుని యొక్క జీవితంలో చూస్తూ వెళితే నీతిమంతులే లేరని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మాట్లాడదు. ఈ కారణాన్ని బట్టి మానవులు
ఎంతో ఘోరమైన జీవితాన్ని జీవించి నీతిహీనతను కలిగినటువంటి వారై మానవుడు లోకంలో నశించిపోయిన స్థితిలో దిగజారిపోయాడని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఆ అధ్యాయంలో కింద వరకు మనం కొన్ని వచనాలు కానీ చదువుచూ వస్తే మానవుడు ఎంత నీతిహీనతలో జీవితాన్ని నష్టపరుచుకున్నాడో దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కరు కూడా లేరనంటే మానవుని యొక్క జీవితం అంతా కూడా పాపభరితమైన స్థితిలో జీవితాన్ని మానవుడు కొనసాగిస్తూ వచ్చాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇదంతా కూడా మానవాళిని ఎక్కడికి తీసుకొని వెళ్ళిందనంటే అగ్నికి మానవాళిని తీసుకొని వెళ్ళింది. అంటే మానవునికి మరణాన్ని సమకూర్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఆయన చెప్పాడు కదా, దోషములు, సంకటములు, పాపములు కుదిర్చేవాడు, సమాధిలో నుండి ప్రాణమును విమోచించేవాడు అనంటే దీనికి లేఖనానుసారమైన ఆధారం దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ప్రతి మానవుడు కూడా దోషభరితమైన స్థితిలో జీవితాన్ని నష్టపరుచుకొని కొనసాగుతూ వచ్చారని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఒక్క మాట చదవండి, ఎఫెస్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకరు చదవండి. ఎఫెస్సి 2:1 చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించడానికి ఆయన ఇష్టపడుచూ వచ్చారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. నాడు లోకంలో మానవుడు పాపభరితమైన జీవితాన్ని కలిగిన వాడై నీతిహీనతలో జీవితాన్ని నష్టపరుచుకున్నటువంటి వాడై పయనిస్తున్న మానవుడు దేనికి గురి అయిపోచూ వచ్చాడనంటే మరణానికి మానవుడు పాత్రుడయ్యాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. నీతిని గూర్చి చాలా విషయాలు దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నాయి. మనుషుడు కలిగి ఉన్న నీతి దేవుని దృష్టిలో యోగ్యమైనదిగా కనబడలేదు అని యెషయా గ్రంథం 66:6లో ఈ మాట మనం ఎరుగుదాము. దేవుని సన్నిధిలో దేవుడు చూచినప్పుడు మనుష్యుని నీతి క్రియలన్నీ కూడా ఎట్లా కనబడినాయట? మురికిలాగా కనబడుచు వచ్చినాయి. మానవుడు దోషముల చేత నింపబడిన వాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, ఈనాడు చాలా మంది అనుకుంటూ ఉండవచ్చు, నేను చాలా కొన్ని నీతి క్రియలు నేను చేశాను కదా అని అనుకుంటూ ఉండవచ్చు. లేకుంటే రకరకాల విషయాలు నేను పాలు పంపులు కలిగి ఉన్నాను కదా, పేదవాళ్ళకు సహాయం చేస్తూ వచ్చాను కదా, కొంత ఏదో దేవుని కార్యాల కొరకు కొంత డబ్బు కూడా ఇస్తూ వచ్చాను కదా, ఇలాంటి నీతి క్రియలు కలిగి ఉన్నామని చాలా మంది అనుకుంటూ ఉండవచ్చు. కానీ ప్రియులారా, ఈ నీతి అంతా కూడా దేవుని దృష్టిలో యోగ్యమైనదిగా లేదు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకే మానవుడు ఎలాంటి వాడు అనే విషయానికి వస్తే రోమా పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం ఇచ్చేటువంటి వివరణ ఏంటంటే మానవుడు స్వనీతి పడడం దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. రెండవదిగా మానవుడు ఎలాంటి వాడు అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వెళితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మానవుడు దుర్నీతి పడడం దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చూస్తూ వెళితే మానవుడు ఏ నీతిని ధరించినటువంటి వాడని దేవుని యొక్క వాక్యం వివరిస్తూ ఉందంటే పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం 2వ లైన్ చూస్తూ వెళితే అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే మానవుడు అనీతిని కలిగిన వాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇవన్నీ కలిపి దేవుడు మానవాళిని చూచినప్పుడు ఎట్లా కనబడ్డాట? దేవుని దృష్టిలో మానవుడు మురికి, మానవుని క్రియలని కూడా మురికిగా కనబడుచు వచ్చినాయి. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారి త్రోవలు ఎట్లా ఉన్నాయో 16-17 వచనాలు మనం చూస్తూ వెళితే కనుక వారు మరణానికి పాత్రులయ్యారని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, ఇలాంటి మానవుని చూచిన దేవుడు కనుక మానవుడు ఎక్కడికి వెళ్ళాడు అనే విషయానికి వస్తే మానవుడు పాతాళమునకు దిగజారిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యము తేటగా మాట్లాడుతూ ఉంది. ఈ మాట 49వ కీర్తనలో రాయబడి ఉంది. 49వ కీర్తనలో మనం చూస్తే 49వ కీర్తన 14వ వచనం ఏముందంటే వారు పాతాళములో మందగా కూర్చబడుదురు. ఎవరు వాళ్ళు అని ఇప్పుడు చెప్పాను నేను. రోమా పత్రిక 10:1 వచనంలో ఆడ చెప్పాను కదా, ఏ నీతి అంటే ఇది స్వనీతి కలిగిన ప్రతివాడు కూడా ఎక్కడికి? పాతాళము. రెండవదిగా దుర్నీతిపరుడు ఎక్కడికి వెళ్తాడు? పాతాళము. అనీతిపరుడు ఎక్కడికి వెళ్తాడు? పాతాళములో మందగా కూర్చబడిన స్థితిలో ఉన్నారు. ఇలాంటి వారిని రక్షించేవారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తూ వెళితే రక్షించే నాదుని ప్రపంచంలో
కనబడలేదు ప్రియులారా, అక్కడే ఉంది. ఎవడైనను తన అది 8వ వచనం చదవండి. వాడు కుళ్ళు చూడక ఎవడైనా తన సహోదరుని విమోచింపలేడని ఉంటుంది. ఎవడను ఏ విధము చేతనైనా ఎవడను ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగలిగినటువంటి వారు కూడా ఎవరు లేరు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. అలాంటి దుర్గతిలో మానవుడు దిగజారిపోయి ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు మానవాళిని చూచి జాలిపడి అలాంటి దీనదశలో నుండి మానవాళికి గొప్ప రక్షణ కలిగించడానికి ఆయన ఉద్భవించినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. అందుకు యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉద్భవించాడు. ఎందుకు పాతాళములో మందగా కూర్చబడిన మానవుని యొక్క ఆత్మను విమోచించడానికి, రక్షించడానికి ఆయన ఈ భూలోకంలో ఉద్భవించాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. అక్కడ మత్తయి సువార్త 1:21 మనం చూస్తూ వచ్చిన మాటకొస్తే అక్కడ ఆమె ఒక కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడిన దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. యేసు క్రీస్తు అనే నామాన్ని ధరించి మొట్టమొదటిగా ప్రేమమూర్తి భూలోకంలో ఉద్భవించాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తోంది ప్రియులారా. అందుకనే యెహోవా నామము బలమైన దుర్గమనే మాట మనం చూస్తూ వెళితే మొట్టమొదటి మాటకు వస్తే ఆ ప్రియమైన దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు అనే విషయానికి వస్తే రక్షకుడుగా ఆయన ప్రత్యక్షమైనట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, అనేకులను విమోచించడానికి ఆయన పుట్టాడు దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అపోస్తలుల కార్యం 4:12 మొదటి మాట చదవండి. అపోస్తలుల కార్యం 4:12 మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవల్ని గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వని ఏ నామమును కూడా పాపికి ఏమి లేదట, రక్షణ లేదని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఎన్నో నామాలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు వారి యొక్క నామములోనే ఒక పాపికి రక్షణ ఉన్నది అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా వక్కాణిస్తుంది. ఎందుకు అనంటే ఆ ప్రియమైన దేవుడు రక్షకుడికి లోకంలో ఉద్భవించినది సత్యమని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఎవడను ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేదని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. విమోచించే విమోచకుడు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరవతారిగా వచ్చిన దేవాతి దేవుడు. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవల్లని ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. అందుకనే ఆ ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించి ఆయన ఈ భూలోకంలో ఉద్భవించాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును అని రాయబడి ఉంది. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. అందుకని చూసాం కదా, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవల్ని గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వండి ఏ నామమున పాపికి రక్షణ లేదు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకు యేసుక్రీస్తు వారి భూలోకంలో ఉద్భవించాడు. ఎవడను ఏ విధము చేతను తన సహోదరుని విమోచింప లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరకట్లు ఉండవలసిందే. ఆ ధనాన్ని ఎవరు చెల్లించగలరు? ఒక వ్యక్తి యొక్క విమోచన కొరకు మరి క్రయము చెల్లించవలసిన అవసరం ఉందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. తేటగా లేఖనాల్లో మనం చూస్తూ వెళితే ఆ క్రయము ఎవరు చెల్లిస్తారు అనంటే యేసుక్రీస్తు వారు ఇష్టపూర్వకముగా మానవుని పాతాళం యొక్క వశములో నుండి మానవుని యొక్క ఆత్మను విమోచించడానికి ఇష్టపూర్వకముగా ఆయన తను తాను అర్పించుకుంటూ వచ్చాడు. మానవాడిని విమోచించడానికి ఆ ప్రేమమూర్తి సర్వలోక మానవుని ప్రేమించిన కారణాన్ని బట్టి పాతాళం యొక్క వశములో నుండి మానవానికి ఆత్మను విమోచించడానికి, రక్షించడానికి తనను తాను బలిగా అర్పించుకోవడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. ప్రాయచిత్త బలిగా తను తాను అర్పించుకున్నాడు. ఎఫెసీ 5:1-2 చదవండి, ఒక మాట చదవండి.
ఎఫెసీ పత్రిక 5:1-2 కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీ నిమిత్తమై మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తోంది. ప్రియులారా, మన నిమిత్తమై ఆయన అర్పణముగా బలిగా అర్పించుకుంటూ వచ్చాడు. ఎందుకు? మానవుని యొక్క పాపపు స్థితిని అంతా కూడా చూచిన దేవుడు మానవుని యొక్క ఆత్మను అగ్ని నుండి విమోచించడానికి ప్రత్యక్షమైనటువంటి దేవుడు కల్వరి శిలువలో తనకున్న సర్వాన్ని కూడా ధారపోయడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. త్యాగ సహితమైన ప్రేమ మానవుని పక్షాన ఆయన కనపరుస్తూ వచ్చాడు. త్యాగ సహిత ప్రేమ చూపే చేతనా నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపే చేతనా నిబంధనను, మనలను తానే నిర్మించగలుగ మనలను తానే విమానం తన కుమారుని పంపేను, రక్తము పాపము కడుగా శిలువపై అర్పించెను. నిజముగా త్యాగ సహితమైన ప్రేమ మానవుని పక్షాన ఆ దేవాతి దేవుడు కనుపరచి మానవుని యొక్క ఆత్మను విమోచించడానికి క్రూరమైన సిలువనెక్కి ఆఖరి పట్టు వరకు తన రక్తమంతా కూడా ధారణగా చిందిస్తూ వచ్చాడు. మానవుని యొక్క ప్రాణ విమోచన ధనము ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతుంది. ప్రియులారా, అందుకనే అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తాన్ని ప్రతి మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగించడానికి ఆ ప్రేమమూర్తి కల్వరి శిలువలో తనకున్న సర్వాన్ని కూడా ధారపోసి అందరి నిమిత్తమై అరచి ప్రాణమిచ్చాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 వెండి బంగారములో క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని ఏ రక్తమట? అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనకు విమోచన దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తోంది. ప్రియులారా, ఆ ప్రేమ మూర్తి మానవుని యొక్క ఆత్మను ఆ అగ్నిలో నుండి పాతాళం యొక్క వశములో నుండి విమోచించడానికి ఆ గొప్ప క్రయమ కల్వరి శిలువలో ఆయన చెల్లిస్తూ వచ్చాడు. क्रूस पर अपना खून बहाया, क्रूस पर अपना खून बहाया, सारा चुकाएगा, सारा चुकाएगा, सारा चुकाएगा, सारा चुकाएगा। बोलो मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, శాంతి దిలాయే యీశు నామ। ఆ ప్రేమమూర్తి అందరి నిమిత్తమై కల్వరిలో తనకున్న సర్వాన్ని ధారపోసి అనేకులను విమోచించడానికి, శాంతినివ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, మానవుని యొక్క ఆత్మను విమోచించి నిత్యం ఆయనతో జీవింపచేయడానికి ఆ కల్వరి శిలువనెక్కి తనకున్న సర్వాన్ని కూడా ధారపోశాడు. ఇలాంటి త్యాగం చేసిన వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు ప్రియులారా. అందుకనే ఏ నామములో రక్షణ,
యేసు నామములోనే ఒక పాపికి రక్షణ ఉందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. యెహోవా నామమే బలమైన దుర్గము. ఇప్పుడు ఏ దుర్గంలోనికి తెచ్చాడు? ఎక్కడి నుండి ఎక్కడ తెచ్చాడు? మనం చూస్తూ వచ్చాం కదా, 49వ కీర్తనలో మనం చూస్తూ వచ్చిన భాగాన్ని గమనిస్తే, ఎక్కడ పాతాళములో మందగా కూర్చబడినటువంటి వారిని ఎక్కడికి తేవడానికి ఆ దేవుడు ఇష్టపడుచు వచ్చాడు అని అంటే, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చదవచ్చు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసి పెడితే, పరిశుద్ధుల సమాజంలోనికి తేవడానికి దేవుడు ఇష్టపడినట్టుగా రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి దేవుడు ఇష్టపడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. 16వ కీర్తన 11వ వచనం ఇప్పుడు చదవండి. 16-11 చదవండి. 16-11 జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో కలవు నిత్యములు నిత్య సుఖములు కలవు. అక్కడికి తెచ్చాడు దేవుడు. అది ఏమిటంటే దేవుని యొక్క పరిశుద్ధ మందిరము. ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించినట్లుగా అక్కడికి తేవడానికి దేవుడు ఇష్టపడుచు వచ్చాడు. ఎంత దయగలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు, ఎంత త్యాగశీలి. నీ వ్యక్తిగతమైన జీవితంలో నెమ్మది శాంతిని లేని జీవితాన్ని కలిగి సాగిపోవచ్చున్న నీ ఎడలో దేవుడు ఎంత ప్రేమ చూపించి ఈ గొప్ప ఏర్పాటు నీ పక్షాన చేశాడో, నీ జీవితంలో ఎరిగి ఉంటే ఆ నామాన్ని స్మరించు, ఆ నామాన్ని తరించు. దయగల దేవుడు గొప్ప రక్షణతో నిన్ను అలంకరించాలని కోరుచున్నాడు. మొదటిది. రెండవదిగా, ఆయన నామములో ఏముంది అనేది ఇక్కడ మనం చదివాం గనక 2 మాటలు చెప్పి ముగిస్తాను. 16 ఎక్కడది 18-10లో మనం చూస్తూ వచ్చాం కదా, ఆయన నామం బలమైన దుర్గము అని అంటే, ఇప్పుడు దుర్గంలోనికి తెచ్చాడు, పరిశుద్ధుల సమాజంలోనికి తెచ్చాడు. తన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని, ఆయన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాలు అనుభవించినట్లుగా దేవుడు చేస్తూ వచ్చాడు. రెండవదిగా మనం చూస్తూ పెడితే, ఆయన నామములో ఏమున్నది అని అంటే స్వస్థత ఉంది. ఆయన నామములో స్వస్థత ఉంది. అపోస్తుల కార్యం ఒక మాట చదవండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 5వ వచనం అక్కడ చదవండి. అక్కడ పేతురు యోహానులు దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళి చూడగా జరిగిన విషయం ఏంటనంటే, వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు, వారి యందు లక్ష్యం ఉంచాను. అంతటా పేతురు వెండి బంగారంలో నా యొక్క లేవు గాని, వెండి బంగారములు మా దగ్గర లేవు గాని, నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాము. నజరేయుడైన యేసు నామమును లేచి నడవమని చెప్పి చూడు, దేవుని సన్నిధిలో నజరేయుడైన యేసు నామమును ఏముంది ఇక్కడ? స్వస్థత. వాడు దిగ్గున లేచి వాడు గంతులు వేసినట్టుగా రాయబడి ఉంది. అనేక విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. మరి ఈ మాటను ఆధారం చేసుకుని మనం మరో మాట కూడా దేవుని యొక్క వాక్యాలు మనం చూడవచ్చు. అది మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా. సరే, ఇక్కడ ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే, ఆయన నామములో స్వస్థత ఉంది అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. యేసు నామమున ఒక మాట నువ్వు అడిగితే, యేసు నామములో నువ్వు ప్రార్థన గాని చేస్తూ వచ్చినట్లయితే, ఆ దేవుడు మరి తన నామములను స్వస్థత నీకు ఇవ్వాలని ఆయన కోరుచూ వస్తున్నాడు. రెండవదిగా, వ్యక్తిగతమైన జీవితంలో మానవుడు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ రుగ్మతలో ఉన్నప్పటికీ కూడా ఆ దేవుని నామం పేరిట ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి తన అక్కరంతా కూడా తీర్చేవాడు. యెషయా 38:5లో మనం చూస్తే ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడట. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఎందుకు? మరణకరమైన రోగం కలిగినప్పుడు కన్నీళ్లు విడిచాడు. కన్నీళ్లు విడిచినప్పుడు ఏం జరిగిందట? కన్నీళ్లు విడిచి దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామములో చిన్న ప్రార్థన చేసేసరికి ఆ వ్యక్తి రుగ్మతల దేవుడు ఏం చేశాడు? తొలగించి 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించాడు. ఈ ఉదయకాల సమయంలో రుగ్మతల్లో వెళుతున్నావా? బాధలు వెళుచున్నావా? వేదనలో వెళుచున్నావా? ఆ ప్రభుని యేసు క్రీస్తు వారి నామమును తరించినట్లయితే ఆ ప్రియమైన దేవుడు ఉద్భవించిన కారణం నీ రుగ్మతల్ని కూడా తొలగించి వేయడానికి, నీకున్న బాధను తొలగించడానికి, కన్నీటిని తొడవడానికి, నీ అక్కర తీర్చడానికి ఆ దేవాది దేవుడు, తన నామాన్ని ధరించినటువంటి దేవుడు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. మూడవదిగా, నీ వ్యక్తిగతమైన జీవితంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ దేవుని దగ్గరికి వస్తే నిన్ను అక్కడ భద్రపరచడానికి దేవుడు ఇష్టపడేవాడు. 34:8 లేక 32:7 చదవండి. 32
సామెతలు నా దాగుచోటు నీవే. కీర్తన 32:7. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను విమోచించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు అనే మాట పలికాడు. 32:7 కదా. దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఇది. ఆయన భద్రత ఉంది. ఆయన నామములను దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఒకటి, ఆయన నామములో రక్షణ కలుగజేశాడు. రెండవదిగా ఆయన నామములో స్వస్థత కలుగజేశాడు. మూడవదిగా దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటనంటే ఆయన నామములో ఏముందట? భద్రత, పరిపూర్ణమైన భద్రత ఉంది. అందుకే భక్తుడు ఈ మాట అన్నాడు. మహారాజు ఆయనకి ఎంతో పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి, కానీ ఎక్కడ దాక్కున్నాడట? ఎక్కడ దాచుకున్నాడు? అందుకే మాట చెప్తూ వచ్చాడు. ఏమని? నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఏం చేస్తావట? ఆవరించుందు అనే మాట తెలియపరుస్తూ వచ్చాడు. ఎందుకు? నిత్యం ఆయన సన్నిధిని గణపరచడానికి దేవుడు మనకు భద్రత, పరిపూర్ణమైన భద్రత కల్పించేవాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. నా దాగు చోటు నీవే. దాచుకోవడానికి కూడా ఆయా సందర్భాలు జీవితంలో వస్తే ఎక్కడ దాచుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితులు వ్యక్తిగతమైన జీవితంలో వస్తే నా దాగు చోట నా దేవుడు ఉన్నాడనే ఆ గొప్ప స్ఫూర్తిని నీకు ఇవ్వడానికి, ఆ నామాన్ని నీ మీద ధరింప చేయడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు. దీనికి ఇంకా చాలా వివరణ ఉంది, చెప్పలేను. కానీ వ్యక్తిగతమైన జీవితంలో నువ్వు వెళ్ళే కష్టాలు, నువ్వు వెళ్ళే పరిస్థితుల్లో నేను ఎక్కడ దాచుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితులు జీవితంలో వచ్చినప్పుడు ఆ ప్రియమైన దేవుడు శ్రమలో నుండి ఏం చేస్తాడట? నిన్ను భద్రపరుస్తాడు. నీకు పరిపూర్ణమైన భద్రత దేవుడు కల్పించేవాడు. ఇది వ్యక్తిగతమైన జీవితంలో నువ్వు గుర్తించినట్లయితే ఆ దేవుని యొద్దకు వచ్చి, అయ్యా మీ నామాన్ని నాకు కూడా ధరింప చేయమని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేస్తే నీకుండే పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా దేవాతి దేవుడు అక్కడ నిన్ను ఆదుకొని విమోచన గానములతో నీవు నన్ను ఏం చేస్తావట? ఆవరించెదవు. ఆవరించినటువంటి కారణాన్ని భక్తుడు ఈ మాట తెలియపచ్చు వచ్చాడు. ఏమని? నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నన్ను విమోచించాడు, నాకు రక్షణ కలుగజేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, నాకు నా రుగ్మతలన్నీ కూడా తొలగించి వేస్తూ వచ్చాడు. నా ప్రార్థనకు జవాబిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, నేను వెళ్ళినటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో నాకు దాగుచోటుగా ఉంటూ వచ్చాడు. నన్ను విమోచన కారణములతో నన్ను ఆవరించాడు. కనుక ఆ దేవుని యొక్క సముఖంలో నేను ఆరాధిస్తాను. అదే తన ప్రాణముతో చెప్పగలిగిన యోగ్యమైన మాట. ఈ ఉదయకాల సమయంలో దయగలిగిన దేవుడు నిన్ను ప్రేమించి నీకు కూడా ఎట్టి గొప్ప రక్షణ ఇవ్వాలని ఆయన నిలవబడి ఉన్నాడు. నువ్వు ఎవరైనా కావచ్చు, ఈనాడు పాపభరితమైన జీవితాన్ని కలిగి సాగిపోతూ అగ్నికి ఆహుతైపోయిన నీ స్థితిని ఆ దేవాదేవుడు చూచి, నా ప్రియమైన దేవుడు అలాంటి అగ్నిలో నుండి, పాతాళంలో మందగా కూర్చబడినటువంటి ఆ దీనదశ నుండి నీ ఆత్మను రక్షించడానికి నీ నిమిత్తమై రిక్తుడిగా వచ్చిన దేవుడు, నీ నిమిత్తమై తనకున్న సర్వాన్ని ధారపోసినటువంటి దేవుడు తిరిగి నీడల దయపాలించి ప్రేమ చూపించి నిన్నింకా 2025 సంవత్సరం 12వ నెల 18వ తేదీ వరకు నిన్ను భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో నీ ఆత్మను విమోచించాలని దయగల దేవుడు నీతో మాట్లాడుచుండగా, నువ్వు ఎవరైనా కావచ్చు, నీ బాహ్య రహస్య జీవితంలో దాగి ఉన్న పాపభరితమైన స్థితి నుండి గొప్ప విడుదల, విమోచన కలిగించే ఈ ప్రేమమూర్తి ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమును ధరించు. ఈ ఉదయకాల సమయంలో గొప్ప రక్షణతో నిన్ను అలంకరించడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. ఇట్టి రక్షణ ఆశీర్వాదము చేత దేవుడు నిన్ను నింపునుగాక. అంత మాత్రమే కదా, ఆయన నామమును ధరించుడు ద్వారా స్వస్థతనిచ్చే, కనీటిని తుడిచే ఈ నామమును ధరించుదు గాక. మూడవదిగా భద్రతను కలిగించే ఆ యోగ్యమైన నామాన్ని నీవు కూడా కలిగి నిత్యమైన దేవుని యొక్క సముఖంలో ఆయన మహింపరిచే యోగ్యమైన జీవితాన్ని, ఆనంద సంతోషాలతో ఉన్న జీవితాన్ని నువ్వు కలిగి ఉందువుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగా దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుచూ వచ్చా. 2 నిమిషాలు నువ్వెక్కడ కూర్చొని వింటున్నా, ఈ శబ్దంతో వింటున్నా, ఈ ఉదయకాల సమయంలో కూడికలో కూర్చొని ఉన్నా, ఈనాడు దయగలిగిన దేవుడు నిన్ను ప్రేమించి నీ జీవిత ధరను పొడిగింపజేస్తూ వచ్చిన ఉద్దేశాన్ని గుర్తించి ప్రభువుకు లోబర్చుకోలేకపోయావా? దయగల దేవుడు మాట్లాడుచున్నాడు.
బాహ్య రహస్య జీవితంలో దాగి ఉన్న పాపం నిన్ను అగ్నికి తీసుకుని వెళ్ళింది అన్న సత్యాన్ని మర్చిపోతూ వచ్చావు. పాతాళములో బందగా పోల్చబడి నీతి లేని జీవితాన్ని కలిగి, స్వనీతిని కలిగి, అనీతిని కలిగి, దుర్నీతిని కలిగి దేవుని దృష్టిలో అసహ్యమైన స్థితిలో దిగజారిపోయావు. అలాంటి నీళ్ల దేవుడు దయపాలించి పాతాళమునకు ఆహుతి అయిపోయి నిన్ను విమోచించడానికి ఆ దేవాతి దేవుడు యేసు క్రీస్తు అనే నామాన్ని ధరించిన పరిశుద్ధుడు నిన్ను పవిత్రపరచాలని కోరుచున్నాడు. నీ హృదయాంతరంగంలో దాగి ఉన్న పాపాన్ని ఒక్క మాట, యేసయ్య పాపినైన నన్ను కూడా క్షమించి మీ నామములో ఉన్న ఈ రక్షణ నాకు కూడా దయచేయమని ఒక్క మాటను అడిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు, రక్షణతో నిన్ను అలంకరిస్తాడు. ఉన్నారా ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేసేవారికి కూర్చున్నటువంటి వారిలో నిజముగా యేసయ్య పాతాళం యొక్క వశములో నిన్ను విమోచించడానికి నీకు బదులుగా ప్రాణం పెట్టిన యేసు వైపు చూచేవారు ఉన్నారా? యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించని అడిగేవారు ఉంటే, నీ మనస్సులో ప్రార్థన చేస్తూ ఉంటే నీ చేతిని తల కంటే పైగా చూయించు, నీ కొరకు ప్రార్థన చేస్తాం. దయగల దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు ఎవరైనా కావచ్చు ప్రియుడా, అమ్మ నువ్వు ఎవరైనా కావచ్చు. యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించు, ఆ రక్షణతో నన్ను అలంకరించయ్యా, ఆ నామాన్ని నాకు ధరింప చేయమని అడిగేవారు ఉంటే మీ చేతిని చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఉన్నారా ఎవరైనా? దయగల దేవుని యొక్క మాట వింటూ వచ్చావు, బయట కూర్చొని వింటున్నావు, అక్కడిక్కడ నిలబడి వింటున్నారు. యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించని అడిగేవారు ఉంటే, నీ హృదయంలో ఆయనకు స్థానం ఇస్తే నీ చేతిని చూపించు, నీ కొరకు ప్రార్థన చేస్తా. ఉన్నారు ఎవరైనా? ముగిస్తున్నా. ఆఖరిగా దయగల దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుచుండగా ఈ ప్రేమ స్వరాన్ని విని కాదని వెళ్ళిపోతావా? యేసయ్య నన్ను క్షమించి నన్ను ఈ బిడ్డగా స్వీకరించయ్యా అని అడుగుతావా? అడుగుతూ ఉంటే నీ చేతిని కనబడలాగున తల కంటే పైగా చూయించు, నీ కొరకు ప్రార్థన చేస్తాం. కఠినపరుచుకుని వెళ్ళిపోవద్దు. దయగల దేవుడు ప్రేమించి సంవత్సరాంతంలోని తీసుకుని వచ్చి నేను సంధిస్తూ ఉండగా ఆయన ప్రేమ స్వరాన్ని విన్నావు. అయ్యా నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించని అడిగేవారు ఉంటే మీ చేతిని చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మీరు దీవించగా ప్రార్థన చేస్తాం. అండి ఇజ్రాయెల్ బ్రదర్ అండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల పరలోకపు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసుడు మహిమలో పిలువబడిన మా పెద్దనే దానిలను బట్టి స్తోత్రము, మరి వారి వదనమును బట్టి వందనా చెల్లిస్తున్నాం. జాన్ ద్రాక్షను వారిని ప్రేమించి పరిశుద్ధ వివాహములో వారిని జతపరిచి ఎన్ని సంవత్సరాలు కాపాడి మరి యొక్క నూతన సంవత్సరం వారి కుటుంబ జీవితంలో అనుగ్రహించిన ఆ సందర్భాన్ని ఆధారం చేసుకొని వెరాక నుండి మీ దాసులను, పెద్దలను, సంఘాన్ని ఆహ్వానించి ఈ ప్రాంతంలో సువార్తను ప్రకటించి ఈ రీతిగా ప్రభు ఇంటి దగ్గర ఈ స్తుతి కూడిగా కలిగి ఉండే ఏర్పాటు అనుగ్రహించినందుకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. 103వ కీర్తనలో నుండి మరి పలు విధములుగా మీరు మీ దాసుల ద్వారా మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మరి దావీదు ఏ రీతిగా మీ మేలు మరవకుండా తన ప్రాణంతో స్తుతించగలిగాడు, అలాగనే ఈ కుటుంబం కూడా మీ కరుణ కటాక్షములను వారి యొక్క వైవాహిక జీవితంలో చేసిన మేళ్ళన్నీ తలపోసుకుంటూ దావీదు వలె మిమ్మల్ని స్తుతించున్నట్లుగా సహాయపడమని వేడుకుంటున్నాం. నిజమే తండ్రి, మీ నామం బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితంగా ఉండగలిగే మీ నామాన్ని బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభువైన యేసు నామములో మీరు ఇచ్చిన రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రం. ప్రభువైన యేసు నామమందు మీరు మాకు ఇచ్చిన భద్రతను బట్టి స్తోత్రం. ప్రభువైన యేసు నామమందు ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రం. క్రీస్తు నామమందు తండ్రి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు నామములో అనుగ్రహించినందుకై
వందనాలు చెల్లిస్తున్నాం. మరి బిరాక మీ దాసుని బట్టి వందనములు. దాసుని పరిచర్య కుటుంబాన్ని దీవించండి. కూడి వచ్చిన మరి పెద్దలైన వారందరూ పరిశుద్ధ జనాంగమును ఆశీర్వదించండి. ఈ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకున్నాను. జాయ్ మరి బాబును కూడా జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నాం. మెర్సీ కుటుంబాన్ని హిస్కేరాజ్ పిల్లలు వారి సేవకులు ప్రార్థన చేస్తున్న సంతోష్ జార్చన్ వారు కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం. ఇలాగ మా కుటుంబాలను మీరు రక్షించుకొని మీ సన్నిధిలో నిలుపుకున్నందుకై వందనములు, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అతి వినయముతో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. చిన్న అనౌన్స్మెంట్ అండి. కూడి వచ్చిన అందరికీ మరి జాన్ తరఫున కుటుంబ తరఫున మీకు వందనాలు తెలియజేస్తూ వచ్చిన వారందరికీ మరి ఉదయకాల అల్పాహారం సిద్ధపరిచారు. అందరూ దాన్ని తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దయగల తండ్రి, మరోసారి కృతజ్ఞతలు చెల్లించి ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. మా ప్రియులు నా సహోదరి మీ దాసరాలు మన యొక్కను బట్టి వందనములు. జాన్ దేవామని ద్రాక్షవల్లి ప్రేమించి వారిని సమకూర్చిన మీ ఉద్దేశాన్ని నెరవేర్చుకుని బిడ్డలను ఆశీర్వదించినందుకే స్తోత్రాలు. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి జోయల్ బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు. వీళ్ళ స్టడీస్లో తోడ్పాటును అనుగ్రహించి దీవించము, ఆశీర్వదించండి. అదే సమయంలో హిజ్కియా రాజు దయగలిగిన తండ్రి మెర్సీ సిస్టర్ వారు ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు. దేవనే హ్యాపీ షారును బట్టి వందనములు కృప దయచేయండి. బిడ్డలను ఆశీర్వదించము, దైవికుని మార్గాల్లో వర్ధల చేయండి. చేరి వచ్చిన బంధుమిత్రాదులు, సహపాఠి వారు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు అందరిని బట్టి మీ స్తోత్రాలు. దేవ మీ నామములో ఉన్న ఈ గొప్ప రక్షణ, భద్రత, స్వస్థత వారి జీవితాల్లో కూడా దేవ కలిగి సాగునట్లుగా ప్రతి బిడ్డలో కూడా నూతనమైన కార్యాన్ని జరిగించి దీవించండి. ప్రత్యేకంగా ప్రియుల కుటుంబాన్ని నూతన సంవత్సరంలో ప్రవేశింపు చేస్తున్న మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి మీ స్తోత్రాలు. దైవందర సేవలో పాలు పొంది మీ మహిమకరంగా వారు నిలుచున్నట్లుగా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మునుపటి కంటే అధికమైన మేలులు వారి యొక్క జీవితాల్లో దేవా మరి అనుభవించినట్లుగా సహాయపడండి. యెజ్కేలు 36:11 ఇలాగ మీ మార్గాల్లో వర్ధిల్లినట్లుగా బిడ్డలను సిద్ధపరిచి దీవించండి. మీ దయగల హస్తములకు అప్పగించుకుంటూ మీ ఆశీర్వాదాలు కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మనిక ఎడతెగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదం, దీవెనలు చేరి ఉన్న మనకు కుటుంబానికి బిడ్డలకు తోడై ఉండి బలపరచి ఆశీర్వదించి నడిపించుకొనును గాక. ఆమేన్. జిందా ఖుదావన్ యేసు మసీహ్ విజయశాలిని యేసు క్రీస్తు వారికి పెరాకావాసి ప్రభు యేసు మసీహ్ హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికి చాలా వందనాలు. రేపు వడ్లమూడి ప్రాంతంలో సువార్త ఉంటుంది. మరి త్వరగా రావాలి, అందరూ త్వరగా రావాలి. 5 గంటలకు వస్తే, కనీసం 5:30కు వస్తే అర్ధగంట ప్రార్థన చేసి 6 గంటలకు బయలుదేద్దామంటే 6 గంటలకు 6:30కు వస్తున్నారు. అట్లా కాదు, త్వరగా రండి. త్వరగా వస్తే మనం త్వరగా ముగించుకొని వెళ్ళిపోవచ్చు. అది ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.